స్థానిక సంస్థల ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శంషాద్దిన్పూర్లో చోటు చేసుకుంది. పిప్పాడపల్లి గ్రామానికి చెందిన రాజు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు నమ్మక ద్రోహం చేస్తున్నారని రాజు వాపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం చెట్టుకు ఉరివేసుకుని రాజు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజు మృతి అనుమానాస్పదంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రి వెళ్ళిపోయినాక మధ్యాహ్నం భిక్షకు ఆడికి వచ్చిండు. అక్కడ భిక్ష చేసి మళ్ళీ అట్లా వెళ్ళిపోయాడు. నైట్ వీళ్ళు మాకు 8:30 వచ్చారు. 8 మధ్యలో కూడా బయట లింగప్ప అయ్యమకు వీరేశం సంగారెడ్డి ఇరటి కార్లు తీసుకొని వచ్చారు. వచ్చినాక కార్లు ఏంటో అన్నాడు, లేస్తలేడు. ఏమైనా సామి అంటే పండి లేస్తలేడు సామి వీరండి. నాకు కూడా భయం గట్టి లేపిన పట్టి గట్టి ఏమైనా సామి అంటే ఇక్కడ ఎదురు వస్తుంది అన్నాడు. కరెక్ట్ చెప్పేమంటే ఇక్కడ ఎదురు వస్తున్నాడు. అప్పుడప్పుడు బండి తీసుకుని లేకపోతే తీసుకోలేదు. నేను లేపిన బరంతా లేపిన గట్టి గుంజి ఇక్కడ వెళ్దాం, బిదర్ వెళ్దామా లేకపోతే అన్నారు. ముందర తీసి తీద్దాం, ఏదైనా ప్రాబ్లం ఉంటే బిదర్ తీసుకోండి మంచిగా ఉంటుంది, ఎదురు వస్తుంది అంటున్నారు కదా.